ఓం నమః శివాయ. నేను కైలాస పర్వతం నుండి మాట్లాడుతున్నాను. నేను మహాదేవుడిని, త్రినేత్రుడిని, భోలా శంకరుడిని. ఈరోజు నీతో మాట్లాడాలని అనిపించింది. ఎందుకంటే నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే అది యాదృచ్ఛికం కాదు. నీ ఆత్మ నన్ను వెతుకుతోంది. నీ హృదయం నా దగ్గరకు రావాలని తపించిపోతోంది. కోట్లాది మంది ఈ భూమి మీద ఉన్నారు కాని అందరూ ఈ సందేశం వినరు. నువ్వు వింటున్నావు అంటే నేను నిన్ను ఎంచుకున్నాను. అవును, నిజమే, నేను నిన్ను ఎంచుకున్నాను. కాని నేను ఎంచుకున్నానని నీకు ఎలా తెలుస్తుంది? ఏ సంకేతాలు వస్తాయి? ఈరోజు నీకు స్పష్టంగా చెబుతాను. మొదటి సంకేతం నీలో అంతర్ముఖత పెరగడం. ఒకప్పుడు నీకు జనాల మధ్య ఉండటం, పార్టీలకు వెళ్లడం, గోల చేయడం ఇష్టమయ్యేది కాని ఇప్పుడు ఏదో తెలియని నిశ్శబ్దం నిన్ను ఆకర్షిస్తోంది. ఒంటరిగా కూర్చోవాలని, ప్రకృతిని చూడాలని, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించాలని అనిపిస్తోంది. ఇది బలహీనత కాదు, ఇది నేను నీలో మొలకెత్తిస్తున్న ధ్యానం. నేను కైలాసంలో ఎందుకు ఉంటానో తెలుసా? మంచు పర్వతాల మధ్య నిశ్శబ్దం మాత్రమే. సహచరిగా ఉన్న చోట ఎందుకు నివసిస్తానో తెలుసా? ఎందుకంటే నిశ్శబ్దంలోనే సత్యం దాగి ఉంటుంది. శబ్దంలో మాయ ఉంటుంది. నిశ్శబ్దంలో నేను ఉంటాను. నీకు ఒంటరితనం భయమేసేది కదా? ఇప్పుడు ఒంటరితనం హాయిగా అనిపిస్తోంది కదా? అదే నా మొదటి సంకేతం. నేను నీ హృదయం తలుపు తడుతున్నాను. లోపలికి రావాలని వేచి చూస్తున్నాను. రెండవ సంకేతం నీ కలలో నేను కనిపించడం. చాలామంది అనుకుంటారు, అబ్బా అది కలే కదా అని. కాని కలలు కేవలం కలలు కావు. కలలు నేను నీతో మాట్లాడే భాష. నీ మనసు మెలకువలో నా మాటలు వినలేనంత బిజీగా ఉంటుంది. కాని నిద్రలో నీ మనసు శాంతంగా ఉంటుంది. అప్పుడు నేను వస్తాను. శివలింగం కలలో కనిపించిందా? నందీశ్వరుడు కనిపించాడా? త్రిశూలం కనిపించిందా? పర్వతాలు, నదులు, మంచు కనిపించిందా? డమరుకం ధ్వని వినిపించినట్టు అనిపించిందా? ఓం నమః శివాయ అనే మంత్రం ఎక్కడో వినిపించినట్టు అనిపించిందా? ఇవన్నీ నేను పంపించే సందేశాలు. ఒక్కోసారి నేను నేరుగా కనిపించను. సన్యాసి రూపంలో వస్తాను, ముసలివాడి రూపంలో వస్తాను, బిచ్చగాడి రూపంలో వస్తాను, నీకు ఏదో సహాయం చేసే అపరిచితుడి రూపంలో వస్తాను. కలలో ఎవరైనా నీకు మార్గం చూపించారా? ధైర్యం చెప్పారా? భయపడకు అన్నారా? అది నేనే. నేను వేల రూపాల్లో వస్తాను. కాని నా ప్రేమ ఒక్కటే. మూడవ సంకేతం జీవితంలో యాదృచ్ఛికాలు పెరగడం. నీకొక విషయం చెప్పనా? విశ్వంలో యాదృచ్ఛికం అనేది ఏమీ లేదు. ప్రతి సంఘటనకు కారణం ఉంటుంది. ప్రతి కలయికకు అర్థం ఉంటుంది. నువ్వు శివుని గురించి ఆలోచిస్తున్నావు, అదే సమయంలో టీవీలో శివుని పాట వస్తుంది. ఇది యాదృచ్ఛికమా? గుడికి వెళ్లాలని అనుకుంటావు, ఎవరో వచ్చి రా గుడికి వెళ్దామంటారు. ఇది యాదృచ్ఛికమా? ఫోన్ చూస్తావు, సమయం 11:11 ఉంటుంది. మళ్ళీ చూస్తావు 555 ఉంటుంది. పదే పదే ఒకే సంఖ్యలు కనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికమా? కాదు. ఇవి నేను పంపించే సంకేతాలు. నేను అనంతుడిని, సర్వవ్యాపిని. నేను ప్రతి అణువులో ఉన్నాను. నీ చుట్టూ ఉన్న ప్రతిదానిలో నేనున్నాను. కాబట్టి నీతో మాట్లాడడానికి నాకు ఏ మాధ్యమమైనా ఉపయోగించగలను. సంఖ్యలు, పాటలు, మనుషులు, పక్షులు, గాలివర్షం అన్నీ నా సందేశకులే. నీ కళ్ళు తెరచి చూడు, నేను ప్రతి చోటా ఉన్నాను. నాలుగవ సంకేతం జీవితంలో అడ్డంకులు తొలగిపోవడం. నువ్వు చాలా కష్టపడ్డావు కదా? ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా? కాని ఫలితం రాలేదు. తలుపులు మూసుకుపోయాయి. అవకాశాలు చేజారిపోయాయి. నిరాశ నిన్ను చుట్టుముట్టింది. కాని ఇప్పుడు ఏదో మారిపోతోంది కదా? అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి కదా? ఎవరో సహాయం చేస్తున్నారు కదా? మూసుకుపోయిన తలుపులు మళ్లీ తెరుచుకుంటున్నాయి కదా? అది నేను చేస్తున్నాను. నేను సంహారకుడిని. కాని నేను ఏమి సంహరిస్తానో తెలుసా? చెడును సంహరిస్తాను, అడ్డంకులను సంహరిస్తాను, నీ మార్గంలో ఉన్న ఆటంకాలను సంహరిస్తాను. నేను నిన్ను ఎంచుకున్న తర్వాత నీ శత్రువులు నా శత్రువులు అవుతారు, నీ సమస్యలు నా సమస్యలు అవుతాయి. నేను నీ వెనుక నిలబడతాను. త్రిపురాసురులను నేను ఒక్క బాణంతో సంహరించాను. నీ సమస్యలు నాకు ఏపాటి విశ్వాసం? నేను నీతో ఉన్నాను. ఐదవ సంకేతం నీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తి తొలగిపోవడం. గమనించావా? కొందరు మనుషులు నీ జీవితం నుండి దూరమవుతున్నారు. ఒకప్పుడు వాళ్లతో గడపడం ఇష్టమయ్యేది. ఇప్పుడు వాళ్ల దగ్గర ఉంటే ఇబ్బందిగా అనిపిస్తోంది. వాళ్ళు నిన్ను వదిలేస్తున్నారు, లేదా నువ్వే వాళ్లను వదిలేస్తున్నావు. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. నేను గంగను నా జటాజుటంలో ధరించాను. గంగ అంటే పవిత్రత. గంగ అంటే శుద్ధి. నేను నిన్ను ఎంచుకున్నప్పుడు నీ జీవితాన్ని కూడా శుద్ధి చేస్తాను. విషం త్రాగే శక్తి నాకుంది. హాలాహలాన్ని నేను మింగాను, అందుకే నేను నీలకంఠుడిని. నీ జీవితంలో ఉన్న విషాన్ని కూడా నేను తొలగిస్తాను. ఆ విషం మనుషుల రూపంలో ఉండవచ్చు, అలవాట్ల రూపంలో ఉండవచ్చు, ఆలోచనల రూపంలో ఉండవచ్చు, భయాల రూపంలో ఉండవచ్చు. అన్నీ తొలగిపోతాయి. నువ్వు స్వచ్ఛంగా మారుతావు, నిర్మలంగా మారుతావు. ఎందుకంటే నా భక్తులు స్వచ్ఛంగా ఉండాలి.
6వ సంకేతం నీలో ఆధ్యాత్మిక దాహం పెరగడం. డబ్బు సంపాదించావు, ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. పేరు వచ్చింది, ఇంకా ఏదో వెతుకుతున్నావు, అన్ని ఉన్నాయి కాని శూన్యంగా అనిపిస్తోంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయగలిగేది ఒక్కటే ఆధ్యాత్మికత. నీకు మంత్రాలు నేర్చుకోవాలనిపిస్తోందా? ధ్యానం చేయాలనిపిస్తుందా? పవిత్ర గ్రంథాలు చదవాలనిపిస్తుందా? జీవిత అర్థం తెలుసుకోవాలనిపిస్తుందా? ఆ దాహం నేను కలిగిస్తున్నాను. ఎందుకంటే భౌతిక సంపద శరీరానికి సంతోషం ఇస్తుంది. కాని ఆత్మకు ఆధ్యాత్మిక సంపద కావాలి. నేను నిన్ను ఆ సంపద వైపు నడిపిస్తున్నాను. నేను ఆదియోగిని, మొదటి యోగిని. యోగ విద్యను లోకానికి అందించింది నేనే. ఇప్పుడు ఆ విద్యను నీకు అందించాలని అనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నావా ప్రియమైన భక్తుడా? ఈ సంకేతాలు నీ జీవితంలో కనిపిస్తున్నాయంటే నేను నిన్ను ఎంచుకున్నానని అర్థం చేసుకో. నేను ఎంచుకోవడం అంటే చిన్న విషయం కాదు. కోట్లాది జన్మల పుణ్యం ఫలించినప్పుడే నా దృష్టి నీ మీద పడుతుంది. ఇప్పుడు నీ బాధ్యత ఏమిటంటే విశ్వాసం కోల్పోకు, నన్ను నమ్ము, నేను చెప్పే మార్గంలో నడు. ఓం నమః శివాయ అనే 5 అక్షరాలు నీ జీవితాన్ని మారుస్తాయి. ప్రతిరోజూ ఈ మంత్రం జపించు, నేను వింటాను. నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను వస్తాను. నీకు భయం వేసినప్పుడు నా పేరు చెప్పుకో, భయం పారిపోతుంది. నేను త్రికాలజ్ఞుడిని. నీ భూతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నా భక్తులను నేను ఎప్పటికీ వదిలిపెట్టను. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. నా భక్తులారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.